ఆమె పరిశుద్ధపరచబడింది దేవుని సన్నిధిలో, తను తాను శుద్ధి చేసుకుంది. ఆమె కొరకు కూడా యేసయ్య తన అమూల్యమైన రక్తాన్ని చిందించాడు. ఆమె కొరకు ఆయన అమూల్యమైన ప్రాణాన్ని దారపోసాడు. ఇప్పుడు ఆమె నీతిమంతురాలుగా దేవుడు చేశాడు. ఆమెను ఏమైనా దూషించాడా, ఏమైనా తిట్టాడా, ఏమైనా కొట్టాడా, ఆమె లోపాలను మాటికి ఏమైనా ఎత్తి మాట్లాడా? ఎంత ఆదరణ, ఎంత సమాధానం, ఎంత సంతోషం. అమ్మ ఇంకా పాపం చేయొద్దు, నేను కూడా నీకు శిక్ష విధింపను అని. శిక్షించే అధికారం ప్రభుత్వం శిక్షించాలి, ఎందుకంటే మనకు మరొక అవకాశము. అందుకని పాతకి గతించిన సమస్తము కర్తవ్యం. పౌలు గారు అన్నాడు, అనుకున్నవి మనిషి ముందున్న వాటి కొరకు పరిగెత్తుతున్నాను. జరిగిపోయిన జీవితం గురించి నువ్వు ఆలోచించదు, తెలుసో తెలియకో మనలో చాలా బలహీనతలు, లోపాలు ఉన్నాయి. వాటిని మనం సరి చేసుకుంటే ఆయన కృప కలిగిన వాడు. సత్యమేమో నేను శిక్షించమని చెబుతుంది, కృపేమో నేను క్షమిస్తానని చెబుతుంది. యేసయ్య ఎంత ఘోర పాపనైనా క్షమిస్తాడు. పరదేశంలో అబ్రహాములో లాజరు ఆనందిస్తూ ఉంటే ధనవంతుడు పాతాళంలో యాతన పడుతూ ఒక్క చుక్క నీటి కోసము తప్పించిపోయాడు. మనం చనిపోయిన తర్వాత రెండు స్థలాలకు వెళ్ళాలి. ఒకటి నిత్య జీవం, రెండవది నిత్య నరకం. అదే పాతాళం. పరలోకానికి వెళ్తావో పాతాళానికి వెళ్తావో భూమి మీద నిన్ను నువ్వే తీర్మానం చేసుకోవాలి. ఇక్కడ పాతాళానికి వెళ్ళకూడదని, పరలోకానికి వెళ్ళాలని జీవ మార్గంలో నడుస్తున్నాడట. ఇప్పుడు వరకు మనం నడిచిన మార్గం పాతాళ మార్గం. పాతాళం వైపు నడిచాం. ఇప్పుడు మనకు బుద్ధి వచ్చింది, అబ్బాయి కుమారుడికి బుద్ధి వచ్చింది. తండ్రి దగ్గర తిరిగి వచ్చాడు, తండ్రి దగ్గర క్షమాపణ అడిగాడు, తండ్రి క్షమించాడు. పోగొట్టుకున్నటువంటి స్థితిని మరలా రెండంతలుగా తండ్రి అతనికి అనుగ్రహించాడు. అలాగే బుద్ధిమంతుడు క్రిందనున్న పాతాళమును తప్పించుకోవాలని జీవ మార్గములో నడుచుకుంటున్నాడట. మరి నువ్వే మార్గంలో నడుచుకుంటున్నావు? 6 రోజులు నువ్వు కష్టపడి పనిచే, నువ్వు 7వ రోజును పరిశుద్ధంగా ఆచరిస్తే 6 రోజులు నీ చేతుల్లో పని ఉపయోగిస్తూ ఉంటాడు. ఖచ్చితంగా విశ్రాంతి దినమును పరిశుద్ధంగా నువ్వు ఆచరిస్తే 6 రోజులు నీ కుటుంబం ఎలా ఉంటుందంటే నీరు కట్టిన తోటల, ఉప్పు చుట్టూ ఓట్ల, నీకు కరువు కొద్దువ లేకుండా అనేది రానివ్వకుండా దేవుడు చేస్తాడు. కాబట్టి పుట్టక మన చేతిలో లేదు, చనిపోవటం మన చేతిలో లేదు. కానీ బుద్ధివంతుడు క్రిందనున్న పాతాళ లోకమును తప్పించుకోవాలని ఇక్కడుగానే జీవ మార్గాన్ని కనుగొని అందులో నడుస్తున్నాడు. ఎప్పుడు బుద్ధి వచ్చినప్పుడు. అలాగే కీడు కల్పించేవారు, ఏదో ఒక విధంగా ఎదుటివాడిని పాడు చేయాలనుకున్నవాడు ఆడే పడవుతాడు. ఎవడు తీసిన గుంట్లో వాడే పడతాడు. మేలు కల్పించేవారు కృపా సత్యములు అందుతారు. ఎప్పుడు మనం ఇతరులకు మేలే చేయాలి. మేలు చేస్తే కృపా సత్యములే మనం వెంటబడతాం. అందుకని దేవుని వాక్యం తెలియజేస్తుంది, నీవు బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నీ వెంట వచ్చింది. నీ జీవిత కాలమంతయు కృపా సత్యములే నీ వెంట వస్తాయి. ఈ జీవిత కాలమంతయు దేవుడు నిన్ను సియోను నుండి ఆశీర్వదిస్తాడు. నీ పిల్లలను నువ్వు చూస్తావు, నీ పిల్లలను చూస్తావు. నీకు ఈ ఆశీర్వాదం కావాలంటే కీడు కల్పించే వాళ్ళతో స్నేహం చేయాలి. అలాంటి మాటలు నోటము రాలేదు. మేలు కల్పించి వారికి మాత్రం కృపా సత్యములే వెంటాడతాయి. యేసయ్య మేలు కల్పించేవాడేగా, అమ్మాయికి నేను శిక్ష విధింపును, ఈ పాపం చేయొద్దు అని చెప్పాడు. స్వస్థత పొందుతీవి, ఇక పాపం చేయొద్దంటే ఆడెళ్ళి నన్ను స్వస్థపరిచినవాడు యేసు ప్రభువుని పరిశీలికి చెప్పుకొచ్చాడు. చాలా మందికి దేవుడు సాయం చేస్తాడు, కానీ చాలా మందికి కృతజ్ఞత కలిగి ఉండరు. సమస్య వచ్చినప్పుడు ఏమో దేవుడు అంటారు, సమస్య తీరిపోయిన తర్వాత మాత్రం దేవుడిని కూడా లెక్క చేయదు. అలా ఉంటాము. లేకపోతే పాతాళం నుండి తప్పించబడవాలని జీవ మార్గంలో నడిచిన బుద్ధిమంతుడు వల్ల నువ్వు కోరి ఉంటామో నువ్వు ఆలోచించు. చూడండి, ఆ ప్రభు దగ్గర తీసుకురాకపోతే ఆమె చచ్చిపోయేది. ఆ రోజే చచ్చిపోయింది. ప్రభు దగ్గరికి వచ్చింది కాబట్టి ఆమెకి నూతన జీవితాన్ని జన్మని దేవుడు అనుగ్రహించాడు. కొత్తగా జన్మించాలి. ఎప్పుడు జన్మిస్తాడు? యేసయ్య దగ్గరికి వస్తేనే కొత్తగా జన్మిస్తాడు. కొత్తగా జన్మించినటువంటి అనుభవం